ప్రీవియస్ ఎగ్జామినేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ లో అడిగారంటే దిస్ క్వశ్చన్ జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడుగుతాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు సార్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ కావాలంటే ఫస్ట్ ఏంటి సార్? ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? ఒకటి డిగ్రీ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్, డిగ్రీ ఆఫ్ డిపెండెంట్ variable and its derivatives must be 1 and both are not in multiply, both are not in product అంటే డిపెండెంట్ వేరియబుల్ దాని డెరివేటివ్ ప్రొడక్ట్ లో ఉండకూడదు. వాటి యొక్క డిగ్రీ ఏం కావాలి సార్? 1 కావాలి. మరి ఎక్కడ సార్ అదే ఆప్షన్ అబ్జర్వేషన్ చేయండి సార్. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేస్తే నేను ఇక్కడ చూడండి సార్, ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేస్తే డిపెండెంట్ వేరియబుల్ దాని డెరివేటివ్ అనేటువంటిది ఇక్కడ చూడండి సార్, డిపెండెంట్ వేరియబుల్ దాని డెరివేటివ్ అనేటువంటిది ప్రొడక్ట్ లో ఉంది. ఇక్కడ y ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది. మరి లీనియర్ అవుతుందా సార్? కాదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. డివై బై డిఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది సార్? డిపెండెంట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత ఉంది సార్? 2 ఉంది. మరి లీనియర్ అవుతుందా సార్? కాదు. ఎందుకనంటే డిగ్రీ ఎంత ఉంది సార్? ఇక్కడ డిగ్రీ ఆఫ్ డివై బై డిఎక్స్ ఎంత ఉంది? 1 ఉండాలి. డెరివేటివ్స్ యొక్క డిగ్రీ 2 ఉంది, నాట్ ఈక్వల్ టు 1 కాదు. ఇక్కడ ఏమున్నాయి సార్? ప్రొడక్ట్ లో ఉంది నాట్. మరి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ చూడండి సార్, సైన్ వై యొక్క మనకు ఎక్స్పాన్షన్ y cube by y minus y cube by 3 factorial y power 5 by 5 factorial minus 1 by 7 factorial into y power 7 plus up to so on. y యొక్క డిగ్రీ ఏముంది సార్? అక్కడ ఇది సిరీస్ సార్, నాట్ ఏ సీక్వెన్స్. సో y యొక్క డిగ్రీ ఇస్ ద డిపెండెంట్ వేరియబుల్ y కాబట్టి y యొక్క డిగ్రీ 3 అని చెప్పలేం, 1 అని చెప్పలేం, 5 అని చెప్పలేం, అన్డిఫైన్. కాబట్టి అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా సార్? కాదు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా? కాదు. మరి రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆప్షన్ ఏ ఇస్ ద right answer. Is it clear sir? Previous central universities examination లో అడిగారు సార్. ప్రీవియస్ గేట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ఒక మంచి వండర్ఫుల్ క్వశ్చన్ చూడండి సార్. గేట్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ లో అడిగినటువంటి క్వశ్చన్, ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ క్వశ్చన్ చూడండి సార్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ plus 4 into dy by dx plus 5y is equal to 2 into cos hx sir is అని అన్నాడు సార్. ఆప్షన్ ఏ yp is equal, లైట్ షాట్ సార్, ఆప్షన్స్ చాలా క్లియర్ గా. yp is equal e power x by 10 minus e power minus x by 2. ఆప్షన్ బి సార్. yp is equal minus e power x by 10 plus e power minus x by 2. Option C sir. yp is equal to minus e power x by 10 minus e power minus x by 2. Option D sir. yp is equal e power minus e power x by 2 minus e power minus x by 5. గేట్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ప్రీవియస్ గేట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్, పర్టికులర్ ఇంటిగ్రల్. చూడండి సార్, చాలా చక్కగా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇచ్చిన క్వశ్చన్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ హెచ్ఎక్స్ సార్. వెరీ గుడ్. సిన్స్ కాస్ హెచ్ఏఎక్స్ ఫార్ములా ఏంటి సార్? ఈ కాస్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మధ్యలో ఏమొస్తుంది సార్? ప్లస్ వస్తుంది బై 2. అదే సైన్ హెచ్ఎక్స్ అయితే ఏమైతే సార్? సైన్ హెచ్ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది సార్? సింపుల్ గా ఈ పవర్ ఏఎక్స్, హార్డ్ ఫంక్షన్ కాబట్టి మధ్యలో మైనస్ బై 2. సో ఇలా వస్తుంది మనకి. ఏ వాల్యూ ఇక్కడ 1 కాబట్టి ఎక్స్పాన్షన్ చేస్తే ఇక్కడ చూడండి సార్, ఇట్ ఈస్ ద 2 ఇంటూ 1 by 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సార్. సో మొత్తం మీద 2 క్యాన్సల్, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది మనకి. ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. So yp is equal 1 upon d square plus 4d plus 5
e power x minus 1 upon d square plus 4d plus 5 e power minus x. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో పుట్టు d ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సార్ మనం? పుట్టు d ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. అంటే ఏ వాల్యూ 1 ఉంది e పవర్ ax లో. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు సార్? పుట్టు d ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1 e పవర్ ax ఏతో కంపేర్ చేస్తే. ఇక్కడ చూడండి సార్, పుట్టు d ఈజ్ ఈక్వల్ టు -1 అని రాయొచ్చు. e పవర్ ax అంటే -1 ఉంది అక్కడ. సో కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ 1 + 4 + 5 e పవర్ x -1 upon -1 whole square plus 4 into -1 plus 5. సో మనకి అక్కడ ఏమవుతుంది సార్? -5 0 వస్తుంది. 0 వస్తుంది, డినామినేటర్ 0 అవుతుంది. +1 ఓకే, 0 కావట్లేదు. మనకి ఎంత వస్తుంది సార్ అది? వెరీ గుడ్, e పవర్ -x సార్. సో ఫైనల్ గా మనకు మిగిలింది e పవర్, ఇక్కడ చూస్తే 10 into e పవర్ x minus +1 5 is the +6 minus 4 is the 2. So 1 by e power -2x. అంటే 1 by 10 into e power x minus 1 by 2 into -x. ఎక్కడుంది సార్? ఎక్కడుంది సార్? ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది మనకు. సో రైట్ ఆన్సర్ ఏమైతే సార్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ దిస్ క్వశ్చన్? వెరీ గుడ్ సార్, నైస్ సాల్వేషన్, నైస్ సాల్వేషన్. ఇదే కావాలి సార్ మనకి. ఇది గేట్ ఎగ్జామినేషన్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ప్లస్ గా సార్, కాశీ సెక్స్ అంటే ఏంటన్నా? కాశీ సెక్స్ అంటే ప్లస్ వస్తాయి. yes, very good, nice observation. Here there plus, very good. ప్రశ్నించే తత్వం రావాలి మనకి. వెరీ గుడ్ నాన్న, నైస్ అబ్జర్వేషన్. సో ప్లస్ వస్తుంది. సో మనం ఏం చేసాం సార్? ఇప్పుడు ప్లస్ ఉన్నటువంటి ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ లో ఉంది ప్లస్ ఉన్నటువంటి ఆప్షన్? మనకి ఎక్కడ ఉంది సార్ ప్లస్ ఉన్నటువంటి ఆప్షన్? మనకి ఇది ప్లస్ అని తీసుకోండి సార్. సో ఏ ఆప్షన్? ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో కాబట్టి ఇలా తొందరపాట్లు పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాము. అదే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో. కాస్ అంటే మనం చెప్పాము ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మధ్యలో ప్లస్ రావాలి. సో ప్లస్ వచ్చేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? కేవలం ఆప్షన్ బి లో ఉంది. వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్, నైస్ అబ్జర్వేషన్. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ చూడండి. లాజికల్ క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్స్ చెప్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి సార్, లాజికల్ గా వేద్దాం. ఇప్పుడు చెప్పండి, దీనికి ఆర్డర్ అండ్ ఇది ఇలా తీసుకుందాం సార్. ఏమని తీసుకున్నాం? ఇఫ్ m is equal to order and n is equal to degree of differential equation d square y by dx square whole to the power of 2 by 3 2 by 5 minus plus 5 into d cube y by dx cube 5 into d cube. ఇది 4 తీసుకోండి సార్, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ పవర్ ఎక్కువ వచ్చింది కాబట్టి 4 తీసుకుందాం. నేను కొన్ని క్వశ్చన్స్ క్రియేషన్ చేస్తాను, మీకు ఆన్సర్స్ చెప్పండి. d power 4y by dx power 4 plus 5d cube by x cube plus 5 into dy by dx minus 6 is equal to 0. Then n comma m is equal dash. Option A, n comma m is equal to dash అని అంటున్నాడు. It is the 5 comma 2. Option B, it is the 2 comma 4. Option C, 4 comma 2. Option D, 3 comma 2. ఇది JL DL ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ సార్. ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్. అబ్జర్వేషన్ చేయండి సార్, మీరు అబ్జర్వేషన్ చేయండి. వెరీ గుడ్ చేశారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో ఇట్ ఈస్ ద JL DL PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి సార్. ఆర్డర్ ఎంత అవుతుంది సార్? అబ్జర్వేషన్ చేస్తే హైయెస్ట్ డెరివేటివ్ ఎంత సార్? 4th డెరివేటివ్. సో హైయెస్ట్ డెరివేటివ్ 4th ఉంది మనకి. ఆర్డర్ అంటే దేంతో డినోట్ చేసిన? m వాల్యూ 4 ఉండాలి. ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ బి లోనే ఉంది. అంతే, సింపుల్ సార్. ఆప్షన్ బి లోనే ఫస్ట్ n కామా m అడిగినా m కామా n అడిగినా అది మీరు అబ్జర్వేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి సార్,
ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ఎం సార్. ఎం అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఎంత సార్? ఆర్డర్ ఈజ్ ద ఎం కామా ఎన్. అంటే ఎం అడిగిన తర్వాత, అంటే తర్వాత పేరులో, ఇక్కడ పేరులో 4 ఉన్నది ఏంటి సార్? ఇక్కడ ఓన్లీ ఆప్షన్ బి ఉంది. అంతే సార్, సింపుల్ అబ్జర్వేషన్. సో కాబట్టి టక్కున డిగ్రీతోన కూడా మనం అవసరం లేకుండా ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది సార్? 4 అని అబ్జర్వేషన్ చేస్తే ఆన్సర్ ట్రాక్ అయిపోతుంది. అంతకుమించి హైయెస్ట్ డెరివేటివ్, ఫోర్త్ డెరివేటివ్, దట్ ఈస్ ద ఆర్డర్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో డిగ్రీ మనకి ఏమవుతుంది ఇక్కడ అని అంటే 2నే అవుతుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు, అక్కడ ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి. సో ఎలా 2 అవుతుంది అని అంటే మనం ఇప్పుడు చూద్దాం సార్. 2 ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఓకే సార్, 2 అనేది ఎలా వస్తుంది అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. వన్ మినిట్ సార్, అయిపోయింది, సిస్టమ్ ప్రాబ్లమ్ ఇస్తుంది. రైట్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. 2/5 అని వస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, హైయెస్ట్ డెరివేటివ్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఇక్కడ చూడండి సార్, మనకి ఇక్కడ ఆర్డర్ ఏమైతే సార్? ఆర్డర్ ఈజ్ ద హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్, హైయెస్ట్ డెరివేటివ్, హైయెస్ట్ డెరివేటివ్ ఇస్ ద 4 కాబట్టి ఆర్డర్ 4, దట్ వాల్యూ ఇస్ ద ఎం. మనం గమనిస్తే, సో ఎం ఈజ్ ఈక్వల్ 4 ఉన్నది ఇక్కడ అంటే ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ మార్క్. రైట్ మార్క్. కానీ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్, ఇట్ ఈస్ ద రేషనల్ నెంబర్ ఉంది 2/4 అని. కాబట్టి రేషనల్ నెంబర్ తీయం కాబట్టి అవతలకి పంపిస్తే ఇక్కడ చూడండి సార్, మనం ఏమని రాసుకోవచ్చు? 6 - 5 into d³ ప్లస్ -5 into dy/dx. సో హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది సార్? ఇక్కడ 2/5 ఉంది. సో మనం ఏం చేయాలి సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఏమవుతుంది సార్? ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే d⁴y/dx⁴ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మిగిలింది 6 - 5 into d³ -5 into dy/dx. హోల్ పవర్ ఎంత అవుతుంది సార్? 5 అవుతుంది. అది పాలినామియల్, a+b³ అంటే హైయెస్ట్ టర్మ్ ఇస్ 3 వస్తుంది. హైయెస్ట్ డెరివేటివ్ RHS లో లేదు, LHS లో ఉంది. ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్, హైయెస్ట్ డెరివేటివ్ ఇస్ ద 4 ఉంది. దాని పవర్ ఎంత ఉంది సార్? దాని పవర్ ఈజ్ ద 2. అంతే సార్ డెరివేటివ్. సో కాబట్టి ఆన్సర్ ఏమైతే సార్? 2. దట్ ఈస్ ద n వాల్యూ. n వాల్యూ ఇస్ ద 2, m వాల్యూ ఇస్ ద 4. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతే సార్, సింపుల్. మీరు క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలి. లేదు నేను ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇలా ఇచ్చాను అనుకోండి సార్. ఎలా ఇచ్చాను ఇప్పుడు చూడండి సార్. ఇదే క్వశ్చన్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేటట్లుగా ఇస్తాను. ఎలా ఇస్తున్నాను చూడండి సార్. ఇఫ్ m is equal to order and n is equal to degree of same sir d⁴y/dx⁴ whole to the power of 2/3 2/5 minus y into 5 into ఇక్కడ చూడండి సార్ d³ whole to the power of ఇట్లా తీసుకుందాం సార్. ఏమని? 3/2 ప్లస్ 5 into dy/dx whole to the power of 4/3 plus 5/6 is equal to 0. Then m comma n is equal to dash. ఇప్పుడు చేయండి సార్, ఇప్పుడు మీరు చేయండి. JL, DL, PhD, PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు సార్. పవర్స్ ఇలా వచ్చినాయి, మనకి ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? మరి ఆర్డర్ m కామా n మీరు చేయాల్సినటువంటిది ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 4 కామా సంథింగ్ నేను పెడతాను సార్, ఏమొస్తుందని. ఆప్షన్ బి 2 కామా సంథింగ్. ఆప్షన్ సి నేను ఫుల్ఫిల్ చేస్తాను సార్. 3 కామా సంథింగ్. ఏమవుతుంది సార్? డిగ్రీ 12 అవుతుంది.
డిగ్రీ 12 అవుతుందా? వెరీ గుడ్ నైస్ సార్. అదే కావాలి సార్, మీరు చేసేటువంటిది అదే కావాలి. చూద్దాం మరి నువ్వు చేసినటువంటి డిగ్రీ పర్ఫెక్టా కాదా అనేటువంటిది నేను ఇప్పుడు చెక్ చేస్తాను. ఆప్షన్ డి 5 డాష్ అని అన్నాం అనుకుందాం. ఆ డాష్ లో ఏందో ఇప్పుడు పెడతాం. ఇక చూడండి సార్, ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ? y ఫోర్త్ డెరివేటివ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2/5 మైనస్ 5y ట్రిపుల్ డెరివేటివ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ y ఫస్ట్ డెరివేటివ్ హోల్ పవర్ 4/3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఈ డినామినేటర్ లో డిగ్రీ గురించి మాట్లాడితే ఆర్డర్ ఈజ్ ద 4. ఓకే, డిగ్రీ గురించి మాట్లాడితే ఈ డినామినేటర్ లో వచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోండి సార్. సింపుల్ గా 5, 2, 3 ఎల్సిఎం ఎంత అవుతుంది సార్? 5, 2, 3 ఎల్సిఎం ఎంత సార్? ఎంత సార్ ఎల్సిఎం ఎంత? 5, 2, 3 30 is the LCM. 30 is the 5 table లో పోతుంది, 2 table లో పోతుంది, 3 table లో పోతుంది. 3 numbers are 3 prime numbers sir, distinct prime numbers. LCM of the distinct prime numbers is their product sir, their product 5 into 2 into 3 sir. So 30 is the degree sir, 30 is the degree. Is it clear sir? ఇలా పాలినామియల్స్ ఇస్తే మీరు చేయాల్సింది ఇది, అందుకే ఇచ్చాను సార్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్? 30 అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్? 10 అని ఇచ్చాడు. ఇక్కడ 40 అని ఇచ్చాడు. ఇక్కడ 1 అని ఇచ్చాడు సార్. ఇక్కడ 1 అని ఇచ్చాడు. సో మనం చేయాల్సింది ఏంటి సార్? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్? మనం ఆర్డర్ బేస్ చేసుకొని ఇచ్చింటాడు అన్నట్లు. మన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఆర్డర్ అంటే ఎం ఎంత ఇక్కడ 4. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేసి ఉంటాడు. మనం అదంతా అబ్జర్వేషన్ చేసి ఉంటాం. ఇది డిగ్రీ అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఈజ్ ద హైయెస్ట్ డెరివేటివ్. అంతా అందులో ఎంత ఉందంటే 4th ఆర్డర్ డెరివేటివ్ కాబట్టి 4. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చింటాడు. మనం డిగ్రీని చూసుకుంటూ ఉంటుంటాం, టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది అక్కడ. సో అట్లా మనం అబ్జర్వేషన్ చేయాలి. సో ఎప్పుడైనా ఇట్లా పవర్స్ ఇట్లా ఇస్తే మీరు సింపుల్ లాజిక్ ఏంటి సార్ అంటే దేర్ ఎల్సిఎం, వీ కెన్ టేక్ దేర్ ఎల్సిఎం సార్. డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోండి, మీకు అదే డిగ్రీ అయిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్ సార్? ఇజ్ ఇట్ క్లియర్? కావాలనే ఇచ్చాను సార్ క్వశ్చన్ ని, కొద్దిగా డిఫరెంట్ గా క్రియేషన్ చేయాలని ఇచ్చాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఎగ్జామినేషన్ లో మీరు చెయ్యరు, ఆ ఉద్దేశంతోనే మీకు ఇవ్వడం జరిగింది. చూడండి సార్, ఆర్డర్ డిగ్రీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇస్తాను, చూద్దాం. మీరు చేయండి చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది. ఆర్డర్ అండ్ డిగ్రీ. ఇక్కడ చూడండి సార్, నేను క్వశ్చన్ ఇస్తాను, మీరు చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నాను అనేటువంటి చూడండి మీరు. ఇక్కడ చూడండి సార్, ఇఫ్ m is equal to order and n is equal to degree of differential equation ఏమొస్తుందంటే సార్, ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి సార్, ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకు ఇచ్చారనేటువంటిది క్వశ్చన్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. x is equal dy by dx plus dy by dx whole square plus dy by dx whole cube plus up to so on is ఆప్షన్ ఏ. అయితే ఒక నిమిషం సార్, ఈజ్ అనకుండా up to so on, then m comma n is equal to question mark. It is a logical question sir, logical question. ఆప్షన్ ఏ ఫస్ట్ నేను 1 comma infinity ఆప్షన్ బి సార్, 1 comma 1 ఆప్షన్ సి సార్, 1 comma 2 ఆప్షన్ డి సార్, 1 comma 5. These are the options sir. These are the options ఏమైతున్నాయి సార్? రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఏ సార్. ఏనా సార్ రైట్ ఆన్సర్? సార్. JL DL PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి లాజికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్. సో 90% peoples give the option A sir, give the option A. That is the blunder mistake sir. ఆప్షన్ ఏ మీరు పెట్టారంటే రాంగ్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి సార్, మీ మార్కు పోయినట్లే, మీరు మిస్టేక్ చేసినట్లే. ఆప్షన్ ఏ పెట్టారంటే అయిపోయినట్లే సార్. ఆప్షన్ ఏ పెట్టారంటే మార్కు పోగొట్టుకున్నట్లే. ఎందుకు చెప్తున్నానో ఒకసారి చూడండి సార్. క్వశ్చన్ చూడండి సార్, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి సార్. క్వశ్చన్ ఎలా ఉంది సార్? ఇక్కడ x is equal
dy by dx plus dy by dx whole square plus dy by dx whole cube plus up to so on. ఇరువైపులా యాడింగ్ ద వన్ సార్, వన్ యాడ్ చేయండి సార్. 1 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, మీరు ఏం రాయొచ్చు సార్ దీన్ని, 1 ప్లస్ dy by dx plus dy by dx whole square plus dy by dx whole cube plus up to so on అని రాయొచ్చు. మీకు ఒకటి తెలుసు సార్, we know that 1 plus x యూనివర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి సార్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే మీరు ఏం రాయొచ్చు సార్ దీన్ని, 1 మైనస్, అంటే ఇక్కడ కూడా మైనస్ ఏ రాయండి సార్, లోపల కూడా మైనస్ రాయండి. 1 మైనస్ ఎక్స్ హోల్ యూనివర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి సార్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. వీ నో దట్ దిస్ ఫార్ములా, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ ఎక్స్ హోల్ యూనివర్స్ అంటే 1 by 1 మైనస్ ఎక్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 by 1 మైనస్ ఎక్స్ అంటే ఏంటి సార్, ఇక్కడ dy by dx. రాయచ్చా సార్ దీన్ని, ఇలా రాయచ్చాలా సార్ దీన్ని. సో 1 ప్లస్ ఎక్స్, సో 1 ప్లస్ ఎక్స్, సో ఇలా రాసుకోవచ్చు. క్రాస్ ప్రొడక్ట్ చేసుకోండి సార్. ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ dy by dx is equal to 1 సార్. దిస్ ఈజ్ ఫైనల్ సార్, దిస్ ఈజ్ ఫైనల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముంది సార్ ఇక్కడ, ఎక్స్ dy by dx. సో ఇట్ ఈస్ ఫైనల్. ఆర్డర్ ఎంత అవుతుంది సార్, హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్ ఎంత సార్, ఆర్డర్ ఈజ్ ఆల్సో 1 టైం డిఫరెన్షియేషన్ చేసిన, దాని పవర్ ఎంత ఉంది సార్, 1 ఉంది. సో డిగ్రీ కూడా ఎంత సార్, 1. ఆర్డర్ ఈజ్ ద m, డిగ్రీ ఈజ్ ద n. సో n కామా m కామా n ఏమైతుంది సార్, 1 కామా 1 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్, ఈజ్ ఇట్ క్లియర్ దిస్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్ సార్, క్లియరా సార్. సో మీరు ఇలా చేయాలి, ఇలా కాకుండా మీరు అక్కడ చేయనికే పోతే ఆప్షన్ ఏలో కూడా మనకి ఇచ్చింటాడు, మిస్టేక్ చేయాలనే ఇస్తాడు సార్ ఎగ్జామినర్, చాలా లాజికల్ గా ఇస్తాడు మనని కన్ఫ్యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో. ఈజ్ ఇట్ క్లియర్ సార్. సో ఎక్స్పాన్షన్ ని యూజ్ చేసుకున్నటువంటి క్వశ్చన్ సార్, అలా మనం ఉపయోగించాల్సినటువంటి ఆస్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అంటున్నాడంటే ఎగ్జామినర్ చాలా క్లియర్ గా మనకి ఓకే సార్, క్వశ్చన్ చూడండి సార్. సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ మనం చేయకుండా ఒకసారి చూడండి సార్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఒకసారి ఇలా అడిగాడు సార్ క్వశ్చన్. చూడండి సార్, y is equal e power minus x easiest solution of, చూడండి సార్, very logical question, d square y by dx square plus p into dy by dx plus q into y is equal to 0 if అని చెప్పి అడిగాడు సార్. ఆప్షన్ ఏ 1 plus p plus q is equal to 0. ఆప్షన్ బి సార్ 1 minus p plus q is equal to 0. ఆప్షన్ సి సార్ 1 plus q is equal to 0. ఆప్షన్ డి సార్ p plus qx is equal to 0. It is the JL, DL, PG entrance examination లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. చెప్పండి సార్, దీని ఆన్సర్ ఏమని చెప్పగలుగుతారా సార్, ఆప్షన్ ఏమని చెప్పగలుగుతారా సార్. సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్, ఈజియస్ట్ సొల్యూషన్ అన్నాడు సార్. సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఏం చేస్తుంది సార్, ఇచ్చిన క్వశ్చన్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏం సార్ మనకి ఇక్కడ e పవర్ మైనస్ ఎక్స్. y డాష్ చేయండి సార్, y డాష్ చేస్తే మనకి ఏమవుతుంది, మైనస్ e పవర్ మైనస్ ఎక్స్. y డబల్ డాష్ చేయండి సార్, ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్, y డబల్ డాష్ ప్లస్ p ఇంటూ y డాష్ ప్లస్ qy ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. సో అంటే అబ్జర్వేషన్ చేస్తే y డబల్ డాష్ అంటే e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ p ఇంటూ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ q ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. e పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీయండి సార్. సో 1 మైనస్ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. రెండింటి యొక్క ప్రొడక్ట్ 0 అయిందంటే e పవర్ మైనస్ ఎక్స్ నెవర్ బి 0 సార్, ఫర్ ఆల్ ఎక్స్. ఎందుకంటే 1 by e పవర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్. ఎక్స్ ఇస్ ద రియల్ నెంబర్, 0, 1, 2, 3 ఎనీథింగ్ సార్ నాట్ ఈక్వల్ 0. ప్రొడక్ట్ 0 అవుతుందంటే ఖచ్చితంగా ఏది 0 అవుతుంది సార్,
1 మైనస్ పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పడతాయి. సొల్యూషన్ అన్నప్పుడు కండిషన్ అడిగితే ఆ పీక్యూలకు కింద ఉన్న రిలేషన్ అడిగిందంటే మనం సబ్స్టిట్యూషన్ చేయడమే. ఈ పవర్ ఏఎక్స్ అని అర్థం సార్. ఈ పవర్ ఏఎక్స్ అన్నప్పుడు డబల్ డెరివేటివ్స్ అలా చేసి మనం అక్కడ సబ్స్టిట్యూషన్ చేయడమే సార్. అంతకు మించి వేరే ఏమీ అవసరం లేదు సార్. ఇది మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇది మీరు అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లోపల సైన్ 2 sin hx అని అన్నాడు సార్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇలా అడిగాడు సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఏమన్నాడు? ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d square plus 4d plus 4 into y is equal to 2 sin h2x sir. h2x is option A sir. 1 by 16 e power 2x minus x square by 2 into e power minus 2x. Option B sir. 1 by 16 e power 2x plus x square by 2 e power minus 2x. Option C sir. 1 by 16 e power 2x plus x by 2 e power minus 2x. Option D. 1 by 16 e power 2x minus x by 2 e power minus 2x. It is the JL, DL, PG entrance examination లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ సార్. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చింది d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ y is equal to మనకి ఏముంది సార్ ఇక్కడ 2 sin hx. So we know that 2 sin h 2x sir. Sin h ax, we know that formula sir. E power ax minus e power minus ax by 2. So according to that 2 into e power 2x minus e power minus 2x by 2. 2 cancel. The finally it is the e power 2x minus e power minus 2x. దీన్ని ఏమని రాయొచ్చు సార్? d plus 2 whole square into y. So yp ఏమని రాయొచ్చు సార్ ఇక్కడ? yp is nothing but 1 upon, very good sir, d plus 2 whole square e power 2x minus d plus 2 whole square into e power minus 2x. ఇక్కడ ఇప్పుడు d is equal to 2 రాయండి సార్. d is equal to 2 రాయండి. 2 రాస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ దాంట్లో? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 upon 2 plus 2 whole square e power 2x. e power 2. అందుకే ప్రతి e power 2x కోఎఫిషియంట్ 1 by 16 ఉంది సార్. దానివల్ల నో యూస్. ఇక్కడ ఇప్పుడు d is equal to ఏం రాయాలి సార్? -2 రాయాలి. -2 రాస్తే 0 అవుతుంది. ఎన్నిసార్లు? 2 times. కాబట్టి x square by 2 factorial into e power minus 2x. Finally 1 by 16 e power 2x minus x square by 2 into e power minus 2x, which is the right answer. Which is the right answer? Minus x square. Ekkada sir? Option A is the right answer. Option A is the right answer. Is it clear sir? Is it clear sir? This question in the previous examination question sir. In the previous examination question sir. Next question చూడండి sir. In the previous examination లో అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇక్కడ చూడండి సార్. దీన్నే బేస్ చేసుకొని ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్. ఏమని అన్నాడంటే ఇఫ్ d power n denotes d power n by dx to the power of n, then d square minus 2d into sin hx sin h 2x is equal to dash. Option A minus 4 into e power minus 2x. Option B 4 into e power 2x. Option C minus 4 into e power 2x. Option D 4 into e power minus 2x. ఇది కూడా సేమ్ సార్. JL, DL, PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగిన కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ సార్. sin 2x అంటే తెలుసు కదా సార్. d స్క్వేర్ మైనస్ d ఇంటూ sin h 2x అంటే sin h 2x అంటే ప్రీవియస్ పైన రాసాం. d స్క్వేర్ మైనస్ 2d ఇంటూ e పవర్ 2x minus e power minus 2x by 2. So 1 by 2 is the outside. ఇక్కడ రాయండి సార్. So d square of e power 2x minus
డి స్క్వేర్ ఆఫ్ ప్రతిదానికి అప్లై చేయండి సార్. డి స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ 2 ఇంటూ 1 మినిట్ సార్, మైనస్ 2 ఇంటూ అప్లై చేయండి సార్. ప్రతిదానికి అప్లై అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇట్లా అప్లై చేయండి సార్. కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే సింపుల్ సార్, ఏం లేదు. ఇక్కడ చూడండి సార్, కన్ఫ్యూజ్ అవుతున్నామంటే సింపుల్ గా ఇలా అప్లై చేయండి. ఏమని? డి స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x minus 2 into derivative of e power 2x minus e power minus 2x and apply answer. So we know that sir, d of e power 2x is the 2 into e power 2x. D square of e power 2x is the, it is the 2 into 2, 4 sir, 4 into e power 2x. D of e power minus 2x is the minus 2 into e power minus 2x. D square of e power minus 2x minus 2 minus 2 plus 4 e power minus 2x సార్. ఇవి వస్తాయి మనకి. సో అది పక్కకు పెట్టేసేయండి సార్. 1/2 అవుట్ సైడ్ డి స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ 2x ఏమొచ్చింది సార్ మనకి ఇక్కడ? డి స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ 2x 4 ఇంటూ ఈ పవర్ 2x. డి స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2x 4 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x మైనస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ 2x 2 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 2 into e power minus 2x. ఇది ఇలా వచ్చింది సార్. లోపలికి అప్లై చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే ఏమైతుంది? 1/2 అవుట్ సైడ్, ఇక్కడ 4 e power 2x minus 4 e power minus 2x minus 4 e power 2x minus 4 into e power minus 2x. So this term cancel. 1/2 into minus 8 e power minus 2x 2 1 ja 2 4 ja minus 4 into e power minus 2x. ఎక్కడ సార్? ఆప్షన్ ఏ లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. జస్ట్ లాజికల్ క్వశ్చన్ సార్. జస్ట్ లాజికల్ క్వశ్చన్ సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మెథడ్ ను బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి ఉంది, చూడండి సార్. ఎలా అడిగాడో చూడండి సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో దిస్ క్వశ్చన్ ఇస్ ద ఆస్క్డ్ సార్. ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ integral of b minus 1 into y is equal to x cube is అని అన్నాడు సార్. ఆప్షన్ ఏ సార్, మైనస్ ఆఫ్ x cube ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6. ఆప్షన్ బి సార్, x cube ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6. ఆప్షన్ సి సార్, x cube మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6. Option D sir. Option D is the x cube sir. X cube. JL, DL, PG entrance examination question sir. Particular integral అన్నాడు. So yp is equal to ఏమైతే సార్? D minus 1 x cube. మైనస్ కామన్ తీయండి సార్. మైనస్ కామన్ తీస్తే 1 minus D అవుతుంది సార్. x cube. మైనస్ ఆఫ్ 1 minus D హోల్ యూనివర్స్ x cube. క్యూబ్ వరకు ఎక్స్పాన్షన్ చేయండి సార్. దీన్ని క్యూబ్ వరకు ఎక్స్పాన్షన్ చేయండి. మైనస్ ఆఫ్ 1 plus d square plus d cube of x cube. So లోపలికి అప్లై చేయండి సార్. మైనస్ ఆఫ్ x cube plus d of x cube plus d square of x cube plus d cube of x cube. D cube of x cube is the 3. So it is finally very good sir. X cube plus 3x square plus 6x plus 6. 3 factorial 3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. d power n by x power n is equal to n factorial sir. n factorial. So right answer ఏమైతే సార్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ సార్. ఇదే కావాలి సార్ మనకి. ఇదే మీరు చేయాల్సిందే కావాలి. మీరు చేస్తూ ఉంటేనే మీకు వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్ క్వశ్చన్. ఇలా అడిగాడు ఒకసారి. ఏమన్నాడు? ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇలా అడిగారు సార్. డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అని అన్నాడు. ఈస్ ఆప్షన్ ఏ సార్, ఈ పవర్ 2x ఇంటూ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. దీన్ని 2 మెథడ్స్ లో చేయొచ్చు సార్. ఈ పవర్ మైనస్ 2x మైనస్ ఈ పవర్ 2x సైన్ ఈ పవర్ ఎక్స్. ఆప్షన్ సి సార్, మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2x
into sin of e power x. Option D, sir. E power minus 2x into sin of e power x. JL, DL, PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ స్టార్. చూడండి సార్, ఈ క్వశ్చన్ రెండు రకాలుగా చేయొచ్చు, రెండు రకాల మెథడ్స్ ను ఉపయోగించవచ్చు. మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ ని ఉపయోగించవచ్చు పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి, లేదా అనుకుంటే స్మాల్ మెథడ్ ని కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు సార్. ఏ మెథడ్ ని యూటిలైజ్ చేయొచ్చు? ఇక్కడ చూడండి సార్, ఇచ్చిన క్వశ్చన్ ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే d+1 into d+2 into y is equal to sin of e power x. సో yp is equal to ఏమవుతుంది సార్? 1 d+1 into d+2 into sin of e power x. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదా సార్, ఏదో ఒకటి అప్లై చేయండి. సో నేను d+2 ని అవుట్ సైడ్ రాస్తున్నాను, d+1 ని అప్లై చేస్తున్నాను, sin of e power x. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే ప్రీవియస్ ఆల్రెడీ డిస్కషన్ చేసాం. 1 d+a into q of x. సో ప్లస్ a ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ లోపల ప్లస్ ax q of x అవుట్ సైడ్ e power minus ax according to this formula, sir. According to this formula we can write it is a d+2 outside is the e power minus x, inside e power x, it is the sin of e power x, sir. So e power x మనకి e power x is equal to t అనుకున్నారనుకోండి, e power x dx వాల్యూ ఏమైతే సార్? dt అవుతుంది. సో ఇట్ ఈస్ 1 d+2 e power minus x ఇంటిగ్రేషన్ sin t dt. sin t dt ఏమైతే సార్? మైనస్ cos t dt మైనస్ 1 d+2 e power minus x, it is the cos t. cos t అంటే మనకు తెలుసు కదా సార్, 1 t అంటే సబ్స్టిట్యూషన్ చేయండి సార్, e power x d+2 e power minus x cos of e power x. మళ్ళీ అది q of x అనుకోండి సార్, e power x minus x ని. సో మైనస్ ఆఫ్ అవుట్ సైడ్, ఇక్కడ చూడండి సార్, e power minus 2x is outside, inside is the e power plus 2x into q of x. q of x ఏంటిది? e power minus x cos of e power x dx. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే e power 2x into e power minus x is nothing but e power 2x minus x, it is nothing but e power x. అది పక్కకి పెట్టేసేయండి సార్. e power x is equal to t అనుకుంటే సేమ్ e power x dx వాల్యూ ఏంటి సార్? dt అవుతుంది. సో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే చూడండి సార్, మనకి ఏమొస్తుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, మైనస్ ఇస్ అవుట్ సైడ్ ఉంది, e power minus 2x మైనస్ ఇంటిగ్రేషన్ e power x ఇంటూ ఇది cos t అయిపోతుంది కదా సార్, మనకు t is equal to e power x అనుకుంటే dx into e power x, it is the dt. cos t ఇంటిగ్రేషన్ sin t, సో మైనస్ e power minus 2x, it is the sin t. t అంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి సార్, t అంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి, t అంటే sin ఆఫ్ ఇక్కడ e power x. ఎక్కడ సరిపోయింది సార్ మనకి ఈ ఆప్షన్ చూడండి సార్, మైనస్ e power minus 2x ఇంటూ సైన్ ఆఫ్. ఇట్లా మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్లు చేయకుండా ఇలా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ ని. సో మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ పోలింది సార్? మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఇలా మనం చేయాలి. ఒక్కొక్కసారి మెథడ్స్ ను బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు సార్. ఏంటి సార్ మెథడ్స్ ను బేస్ చేసుకొని అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? లేదు, ఇది ఒక క్వశ్చన్ చూడండి సార్, మీరు ఇది ఒక క్వశ్చన్ చూడండి, ఒక సింపుల్ చిన్న క్వశ్చన్ చూడండి. ఏమని అన్నాడంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ లే ఇస్తాడని ఏం లేదు సార్, టీలు కూడా ఇవ్వచ్చు. ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇలా అడిగాడు. ఏమని అడిగాడంటే సార్, y ట్రిపుల్ డాష్ మైనస్ 3y డబల్ డాష్ ప్లస్ 3y డాష్ మైనస్ y is equal 4 into e power t is ఆప్షన్ ఏ సార్ 2/3 into t into e power t. ఆప్షన్ బి సార్ 2/3 into t square into e power t. ఆప్షన్ సి సార్ 2/3 into t cube into e power t. ఆప్షన్ డి నన్ అనండి. ఆప్షన్ డి నన్. జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. దీన్ని ఏమని రాయొచ్చు సార్? డి క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 3d మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఈ పవర్ టీ అని రాయొచ్చు. వైపీని ఏమని రాయొచ్చు సార్? 1/d క్యూబ్
మైనస్ 3d దాన్ని ఏమని రాయొచ్చు సార్? ఇట్ ఈస్ ద d-1 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా సార్ ఫార్ములాని. 4 into e పవర్ t. సో మనకి ఇక్కడ 4 ఈస్ ద అవుట్ సైడ్. సో మిగిలింది ఏంటి సార్ ఇక్కడ? d-1 హోల్ క్యూబ్ e పవర్ t అవుతుంది సార్. వి నో దట్ సార్, e పవర్ t 1 upon d-a whole power of n e power ax at is equal to t power n by n factorial e power at. Very good sir. So 4 into x t power cube by 3 factorial e power t. 3 factorial is the 6. 4 by 6 t cube e power t. It is nothing but 2 by 3 t cube e power t is the right answer. Ekkada undi sir 2 by 3 t cube e power t. Option C is the right answer. Very good sir. Very good. లేదు సార్ మాకు ఫార్ములా గుర్తుకు రాలేదు. అన్ఫార్చునేట్లీ మాకు ఫార్ములా గుర్తుకు రాలేదు. ఏం చేయాలి? ఫార్ములా గుర్తుంటేనే చేయొచ్చా ఏమన్నా? ఇది ఎలా ఉంది సార్ ఇక్కడ? d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 3d మైనస్ 1 4 into e పవర్ t. పుట్ d ఈజ్ ఈక్వల్ టు a. ఏ అంటే ఇక్కడ ఏముంది సార్? e పవర్ at ఈజ్ ఈక్వల్ టు e పవర్ t. సో a ఈజ్ ఈక్వల్ టు 1 కంపేర్ చేస్తే. పుట్ d ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 1. డినామినేటర్ లో రాస్తే 0 వస్తుంది చూడండి సార్. 0 వస్తుంది కాబట్టి ఒకటి అవుట్ సైడ్ రాసి డినామినేటర్ 0 అవుతుంది కాబట్టి సో d దృష్ట్యా డెరివేటివ్ చేస్తే 3d స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 3. సో ఇట్ ఇస్ 4 into e పవర్ t. మళ్ళీ ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a అంటే ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళీ 0 అవుతుంది. అంటే మళ్ళీ ఒక t పక్కకు రాసుకోండి సార్. t into t స్క్వేర్ 1 upon d దృష్ట్యా డెరివేటివ్ చేయండి. 6d మైనస్ 6 4 into e పవర్ t. మళ్ళీ ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు t ఏ రాయండి సార్? ఏ అంటే 1 రాయండి, మళ్ళీ 0 అవుతుంది. ఇంకొక t పక్కకు రాయండి. t క్యూబ్ బై డెరివేటివ్ చేయండి సార్. d దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు ఇట్ ఈస్ ద e పవర్ t. సో ఇదేమవుతుంది సార్? 2 by 3 into t క్యూబ్ into e పవర్ t. ఫార్ములా గుర్తుకు రాకపోతే ఇలా చేయాలి. 0 అవుతుందంటే ఒక t పక్కకు రాయాలి, డెరివేటివ్ చేసుకుంటూ పోవాలి. మెథడ్ తెలుసు కదా సార్ మనకు, ఆల్రెడీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇలా మీరు సాల్వేషన్ చేయాలి. ఒకసారి ఎగ్జామినేషన్ లో ఎగ్జామినర్ ఇట్లా మెథడ్ ను బేస్ చేసుకున్నటువంటి అడిగింది. మీరే చెప్పండి సార్ ఆన్సర్, ఫాస్ట్ గా చెప్పండి. మీరు ఇక ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పండి. ఇలా అడిగాడు 1 by f of t into e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగింది. ఆన్సర్ చెప్పండి. e పవర్ ఎక్స్ ఏం చేస్తాం సార్? ఆల్ఫా ఎక్స్ అవుట్ సైడ్ రాస్తాం. అవుట్ సైడ్ రాస్తే డినామినేటర్ ఏం రాయాలి సార్? డిబల్ డి ప్లస్ ఆల్ఫా ఇంటూ వి. అయిపోయింది సార్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది. ఇంతే. ఈ దాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒకసారి క్వశ్చన్ కూడా మనకు అడగడం జరిగింది. సో సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే చూడండి సార్, సమ్ టైమ్స్ డెఫినేషన్ బేస్డ్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఏమన్నా అంటే ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ సాల్వింగ్ ద క్వశ్చన్ అని చెప్పేసి ఇలా అడిగాడు సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు. క్వశ్చన్ ఏమని అన్నాడంటే బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ చూడండి సార్, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇలా అన్నాడు సార్. ఏమన్నాడంటే ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్. ఇలా క్వశ్చన్ అన్నాడు సార్. చూడండి సార్, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ of y double dash plus 2y dash plus y is equal e power x by using the method of variation of parameters అని చెప్పేసి ఆప్షన్స్ ఇలా ఇచ్చారు సార్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఆప్షన్స్? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/2 into e పవర్ x, ఆప్షన్ బి సార్ 1/4 into e పవర్ x, ఆప్షన్ సి సార్ 1/6 into e పవర్ x, ఆప్షన్ డి నన్ అని ఇచ్చారు. జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడుగుతారు సార్. చూడండి సార్, ఏం చేయొచ్చు సార్ ఇక్కడ? మీరు ఆ మెథడే వాడాలని ఏం లేదు. వెరీ గుడ్, అయిపోయింది. అంతే అంతే. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. మీరు అదే మెథడ్ వాడాలని ఏం లేదు సార్. ఇది వైపీ ఏమవుతుంది సార్? మామూలుగా వైపీ ఈజ్ ఈక్వల్ టు
1/d² ప్లస్ 2d ప్లస్ 1 ఈ పవర్ ఎక్స్. అదే మెథడ్ వాడాలని లేదు, మెథడ్స్ లో వస్తుంది కదా, ఏ మెథడ్ లో వచ్చినా ఆన్సర్ ఒకటే సార్. జస్ట్ మెథడ్ అప్లై. మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ పరంగా చేస్తావా, ఇంకో మెథడ్ చేస్తావా మనకు అనవసరం. వైపీ వేరే మెథడ్ లో సాల్వ్ అయితే చెయ్యండి, ఆన్సర్ ఒకటే ఉంటది. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి సార్, ఏ రాయాలి. ఏ వాల్యూ ఎంత సార్, ఈ పవర్ ఎక్స్ లా 1. సో రాస్తే ఏమవుతుంది, 1 + 1 హోల్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. ఇట్ ఈస్ 2² ఏమవుతుంది, 4 అవుతుంది ఈ పవర్ ఎక్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి మనం మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ అంటే నాకు రాదు కదా అని చెప్పేసి వదిలేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఇలా అడుగుతాడు, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ y డాష్ ప్లస్ 4y డాష్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ 6 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్ కోఎఫిషియంట్ అంటాడు. అన్డిటర్మైన్ కోఎఫిషియంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4x² ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది నార్మల్ మెథడ్ లో సాల్వ్ అవుతుంది. నార్మల్ మెథడ్ లోనే సాల్వ్ చేయండి, వైపీ ఏమొస్తుందో అదే రైట్ ఆన్సర్ ఉంటది. అక్కడ ఇక్కడ వేరే చేంజ్ ఏమి కాదు. ఇస్ ఇట్ క్లియర్ సార్, ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్ సార్ ఇన్ ది సెషన్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ చెప్పండి సార్. దీనికంటే పైన క్వశ్చన్ సార్, మనం ఒకవేళ అది వి అనేది ఇచ్చలేడు కదా సార్, ఒకవేళ ఈ పవర్ ఎక్స్ అది కూడా కావచ్చు కదా సార్, అది సైన్ ఎక్స్ లేకుంటే కాస్ ఎక్స్ లేకుంటే ఎక్స్ ఆ విధంగా ఉంటే మనం 1/f(d + α) అని వాడతాం. ఏది ఫార్ములా అంటున్నారా సార్? అక్కడ వి వాల్యూ ఎక్స్ అని ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, వి అని అన్నాడు సార్. వి ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా మనకు ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అని రాయాలి, నేను రాయలేదు వి సార్. వి ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ఎక్స్, ఎనీ ఫంక్షన్ సార్, టీలలోని ఎక్స్ లోని ఫంక్షన్ నేను మెన్షన్ చేయాలి సార్. ఇక్కడ ఏమని మెన్షన్ చేయాలి అని అంటే మీకు 1/f(d) ఇంటూ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్. అంటే వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎనీ ఫంక్షన్ ఇన్ ఎక్స్ సార్. tan x ఉండొచ్చు, ఇంకా ఎనీథింగ్ ఉండొచ్చు సార్, మనకు సంబంధం లేదు, ఏదైనా ఉండొచ్చు. sin x ఉండొచ్చు, cos x ఉండొచ్చు, x² x³ x లోని పాలినామియల్స్ కావచ్చు. ఓకేనా సార్? సో ఈ పవర్ ఎక్స్ అవుట్ సైడ్ రాసేసి మనం దానితో సంబంధం లేదు ఈ పవర్ ఎక్స్ తో. ఇంకా సార్ ఎనీ డౌట్స్ సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1-2 క్లాస్ లో క్లోజ్ అయిపోతుంది సార్ దిస్ టాపిక్, ఇంకేముండదు. బ్రాన్స్కిని ఒకటి చెప్పేది ఉంది మీకు. ఈజ్ ఇట్ క్లియర్?